విష్ణుకుండినులు మర్చిపోయిన మహారాజ్యం. చరిత్రలో మనం వినే రాజ్యాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మహారాజ్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి ఒక శక్తివంతమైన రాజ్యం విష్ణుకుండినులు. వాళ్ళెవరు? ఎక్కడ్నుంచి వచ్చారు? ఎందుకు ఒక్కసారిగా చరిత్రలో మాయమయ్యారు? విష్ణుకుండినుల అసలు మూలం ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. కొంతమంది వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారంటారు, మరికొందరు విదేశీ మూలం కూడా ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, వాళ్ళు చిన్న రాజ్యం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వరకు విస్తరించిన ఒక పెద్ద సామ్రాజ్యం. వారి రాజధాని ఇంద్రపాల నగరం. ఇది నేటి నల్గొండ ప్రాంతంలో ఉందని భావిస్తున్నారు, కానీ ఆ నగరం పూర్తిగా ఇంకా కనుగొనబడలేదు. వారి ఆర్కిటెక్చర్ చూసిన ఆశ్చర్యం కలుగుతుంది. ఉండవల్లి గుహలు వారి నిర్మాణ ప్రతిభకి గొప్ప ఉదాహరణ. మొదట వీరు బౌద్ధాన్ని అనుసరించారు, తర్వాత హిందూ మతానికి మారారు. అది వారి కాలంలో జరిగిన పెద్ద మార్పు. తెలుగు భాష అభివృద్ధిలో కూడా వారి పాత్ర ఉంది. వారి శాసనాల్లో తెలుగు ప్రభావం కనిపిస్తుంది. కానీ ఎంత శక్తివంతమైన రాజ్యమైనా కాలం ముందు నిలవలేదు. చాళుక్యుల దాడులతో వారి శక్తి తగ్గిపోయింది. అలా ఒక గొప్ప సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది.